భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పవన్ కళ్యాణ్ గారు అదేంటండి, చాలా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అక్యూట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అనిపిస్తుంది. ఒక లీడర్ అలా ఉండవలసిన అవసరం లేదండి. ఒక లీడర్ అలా ఉండకూడదు. ఆయనకి ఏమి తక్కువ అండి, మంచి చరిష్మా ఉంది. ఆయన స్వచ్ఛందంగా బయటకు వెళ్తే 3 మంది ఫాలోవర్స్ వస్తారు. క్యాడర్ చాలా బాగుంది. వాళ్ళ కులపరంగా వాళ్ళ కులస్తులు ఎక్కువ. అన్నీ ఉన్నాయి. సినిమాలో మంచి ఫాలోయింగ్, సినిమాల వల్ల అన్నీ ఉన్నాయి. అతను చెప్పాలంటే అతను పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కనుక అతను కరప్షన్ ఆరోపణ చేయడానికి కూడా చాలా కష్టం. ఆయన తినేసాడు అనడానికి లేదు. ఎందుకంటే అది క్లీన్ చిట్, ఒక 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 కొత్త పలకతో వస్తున్నాడు. ఇది అన్ని అడ్వాంటేజెస్ అండి. ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉండగా అతను ఏమంటాడు, మాకు బూత్ కమిటీలు లేవు, బూత్ కమిటీలు వర్కర్స్ లేరు, వాళ్ళు వస్తే వాడికి భోజనం పెట్టేవాడు లేడు అని ఏదేదో అంటాడు పాపం. అందుకోసం నేను బాబు గారితో ఆయన 24 ఇచ్చినా నేను చదువుకోవాల్సి వస్తుంది అంటాడు. మరి కొంచెం ఆలోచిస్తే మీకు అర్థం కాదు కదా. నాకైతే సింపుల్ సొల్యూషన్, బీజేపీ కంటే పెద్దాడా బాబు? బీజేపీ 1% పోనీ మన 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 ఆంధ్రాలో. కాకపోతే మన దేశం మొత్తం చూస్తే ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఒక్కసారి బీజేపీతో స్ట్రాంగ్గా నిలబడి, బాబు రండి, నేను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఎగరేసుకొస్తారండి. తమిళనాడులో పాపం ఆవిడ అన్నమ్మలై వెనకాల ఎలా వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు, ఆవిడ ఏం చెప్తే చేస్తారు. సేమ్ వే బాబు గారు నాకు వద్దు, నేను ఒక్కడే పోటీ చేస్తాను అని ముందుకు వస్తే ఎవరండి ఆపేదని? బీజేపీ వాళ్ళు బ్రహ్మరథం పడతారండి. మోదీ గారు వారానికి ఒకసారి వచ్చి పవన్ కళ్యాణ్తో మీటింగ్లు పెట్టి మొత్తం సీన్ మారిపోద్దండి. అట్లీస్ట్ గెలవకపోయినా స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీకి ఉంది, అంటే 30-40 సీట్లు వచ్చే అవకాశం గ్యారెంటీ ఉంది. కాకపోతే ఏంటంటే నీరు కారిపోతాడు ఇప్పుడే. బాబు లేకపోతే నేనేం చేయలేంటాడు. సో అది కరెక్ట్ కాదండి అతనికి. అంటే బేసిక్గా నేను మొదటి నుంచి చెప్తాను కదా, ఆయన అడ్వైజర్ నాదెండ్ల మనోహర్ ఆయన చెప్తుంటాడు, ఆయన శల్య సారథ్యంలో కర్ణుడిలాగా అయిపోయాడు పాపం. కర్ణుడికి ఎంత బలం ఉంటే శల్యుడు అనే రాజు సారథి కర్ణుడికి. మంచి చాకచక్యం ఉంది, సారథ్యంలో కృష్ణుడితో సమానం. కాకపోతే ఏమిటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నడిపిస్తుంటాడు లీడర్కి. నువ్వేంటి, నువ్వు గెలిచేది ఏంటి అని ఒక మాట అన్నాను, సరిపోయింది, ఫినిష్, మన కాన్ఫిడెన్స్ అంతా పోద్ది. అంతేదండి. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు రీథింక్ చేయాలి. రీథింక్ చేసి బీజేపీతో పెట్టుకుంటే 24 గంటలు మొత్తం 150 ఆయన దగ్గర ఉంటాయి. ఆయనే ఇస్తాడు ఒక 25-30 బీజేపీకి. అవునా కదా? డబ్బులు లేవు, సరైన లీడర్లు వస్తారు, అందులో బీజేపీ వాడు చూసుకుంటాడు. బీజేపీ దగ్గర డబ్బులు లేవా చెప్పండి? బీజేపీ దగ్గర డబ్బులు లేవా? పార్టీ ఫండ్స్ బోర్డు అంటే వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు. మంచి లీడర్స్ వస్తారు, డబ్బు ఖర్చు పెట్టగలిగే లీడర్స్ వస్తారు. వాళ్ళు పెట్టుకుని ఇక్కడి నుంచి తెలుగుదేశం నుంచి వస్తారు, అక్కడ వైసీపీలో విరక్తి చెందిన వాళ్ళు వస్తారు. అప్పుడు థర్డ్ ఫ్రంట్ కింద, 3వ ప్రత్యామ్నాయం కింద ఎదుగుతాడు ఇతను. ఇప్పుడు ఇవాళ మనకి బాబు లేకపోతే జగన్, ఇంకోటి ఎవడున్నాడు, ఇద్దరు కేసుల్లో ఉన్నవాళ్ళే, ఇద్దరు జైలుకెళ్ళినాడే. మూడో డాడీ క్లీన్ చిట్తో నేను వచ్చాను అని జగన్, మన పవన్ కళ్యాణ్ వస్తే ముందుకి ఎంత బాగుంటుంది. మంచి అవకాశం మిస్ అయిపోయాడండి, మంచి అవకాశం మిస్ అయిపోతున్నాడు. ఎవరున్నారు ఆయనకి? ఏమైనా మంచి అడ్వైజర్స్ ఉంటే చెప్పండి బాబు, చెప్పండి. ఆయనలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయండి. బాబు యూ కెన్ డూ ఇట్ అని చెప్పండి. ఎవరు? మన పవన్ కళ్యాణ్. హీ కెన్ డూ ఇట్. ఈజ్ ఎ గ్రేట్ చారిస్మాటిక్ లీడర్. మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అదొక్క వెనకాల లీడర్షిప్ లేదు. నేను వెనకాల ఉంటాను, ముందు ఎవడని అంటాడు. అది తప్పండి. దానివల్ల అతను వాళ్ళ కాపులందరికీ కూడా
ఆయన మీద కొంచెం కోపం, విరక్తి చెంది ఉన్నారు. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.